గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది, ఉధృతంగా మారింది. మొత్తం వరద ప్రవాహంతో పరవళ్లు దొక్కుతూ గోదావరి భారీ వరదని అఖండ గోదావరి తీరం రాజమహేంద్రవరానికి తీసుకొస్తోంది. అపార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. మొత్తం తీరమంతా కూడా చాలా ప్రమాదకరంగా మారింది. ఇవాళ కూడా ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు అత్యధిక భారీ సంఖ్యలో పరిమాణంలో జలాలు అపార జలాలు తరలివస్తున్న పరిస్థితి ఎగువ భద్రాచలం నుంచి ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం సరార్థన్ కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఇక్కడ వరద చేరువవుతోంది. ప్రస్తుతం అయితే ఇక్కడ 13.5 అడుగుల నీటి మట్టం ఉంది. సముద్రంలోకి మిగులు జలాలు 12,30,000 పైగా విడుదల చేస్తున్నారు. మనం చూడవచ్చు, రాజమహేంద్రవరం అఖండ గోదావరి తీరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాం. రైలు వంతెనల మధ్య చాలా వడివడిగా హోరుగా గోదావరి ప్రవాహం ముందుకు సాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో ఇప్పటికి కూడా వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. కోనసీమలో ఈ వరద ప్రభావం అధికంగా ఉంది. వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదీ పాయలన్నీ కూడా ఉధృతిగా పరవళ్లు దూకుతూ ప్రవహిస్తున్నాయి. దిగువ ప్రాంతాలు తీరమంతా కూడా లంకలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకుంటున్నాయి. పీగన్నవరంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. గంటి, పెదపూడి లంకల పరిధిలో 4 లంకలు వాసులు కూడా నాటు పడవల్లోనే మరపడవల్లో ఒడ్డుకు చేరుతున్నారు, ప్రయాణిస్తున్నారు నిత్యం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని అనేక లంక గ్రామాల వాసులంతా కూడా పీగన్నవరం అయిపోయి రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడ అన్ని లంకల్ని కూడా వరద నీరు చుట్టుముట్టేసింది. వశిష్ఠ, వైనతేయ నదీపాయల ఉధృతిలో పీగన్నవరం మండలంలో అత్యధిక లంక గ్రామాలు ఉన్నాయి. అక్కడ అన్నిటినీ కూడా ఈ వరద ప్రభావం చూపుతోంది. కనకాయ లంకగా ఇప్పటికీ కూడా పూర్తిగా వరద ముంపులోనే ఉంది. దిగు రాకపోకలు మాత్రం మరపడవల్లోనే సాగిస్తున్నారు. అట్లాగే శివాయి లంక పీగన్నవరంలో ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడికి కూడా వరద నీరు చుట్టుముట్టేస్తోంది. అలాగే ఐనవిల్లి మండలంలోని ఎదురుబీడింగ్ కారివే కూడా నీట మునగటంతో మరపడవలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పడవల్లోనే అద్దంకివారి లంక, ఐనవిల్లి లంక పరిధిలోని లంకవాసులు పూర్తిగా ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే పొట్టిలంక చాలా ప్రమాదకరంగా గౌతమి గోదావరి తీరంలో పూర్తిగా నది వెంట ఉంటుంది. ఇక్కడ వరద కోత అధికంగా ఉండటంతో ఇళ్ళన్నీ ఇప్పటికీ అనేక ఇల్లు, పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. పూర్తిగా నదీ గర్భంలో ఈ తీరమంతా కూడా కలిసిపోతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబరు వరకు కూడా గోదావరిలో వరద సీజన్ అధికంగా ఉంటుంది. ఈసారి అక్టోబర్లోనూ కూడా అధికంగా భారీ వరద ఇలా దిగువకు తరలి వస్తోంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా అత్యధికంగా కురిసిన వర్షాలతో ఇంత భారీ వరద ఇక్కడికి చేరువవుతోంది. అలాగే 13.75 అడుగుల నీటి మట్టం ధవళేశ్వరం ఆనకట్టకు చేరితే రెండో ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేస్తారు. కోనసీమపై మాత్రం ఈ ప్రభావం అధికంగా ఉంది. ఎగువన పోలవరం ప్రాజెక్టు ఎగువన విలీన మండలాలు కూడా వరద గుప్పిట్లో ఉన్నాయి. అయితే భద్రాచలం వద్ద క్రమంగా స్థిరంగా వరద ప్రవాహం ఉంది. ఇప్పటి వరకు భద్రాచలం నుంచి వచ్చిన వరదంతా కూడా మరి 2 రోజుల పాటు ఈ తీరంలో ఇలాగే కొనసాగుతుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాపై ఇలాంటి ప్రభావమే చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా కూడా తీవ్రమైన ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి అత్యవసరమైతేనే తప్ప మరపడవల్లో ప్రయాణించవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ భారీ వరద మరికొన్ని రోజులు మాత్రం కోనసీమపై అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.